హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. పాలకూర ఎప్పుడు పప్పులో లేదా ఫ్రైగా చేసుకుంటారు కదా, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ పాలక్ కార్న్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: పాలకూర, జీలకర్ర, టొమాటోస్, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, అల్లం, ఎండుమిర్చి, స్వీట్ కార్న్ ఉడికించింది, గరం మసాలా, బటర్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. పాలకూరని కడిగి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పెట్టి మరిగించి అందులో మనం కట్ చేసుకున్న పాలకూరని వేయండి. బాగా కలిపి 1 నిమిషం ఉంచి పక్కకు తీసి చల్లారనివ్వండి. అది చల్లారేలోపు మనం ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక జీరాని వేసి వేపండి. అవి వేగాక ఆనియన్స్ వేసి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేపండి. తర్వాత ఎండుమిర్చి, టొమాటో వేసి బాగా కలపండి. అంతా వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన పాలకూరని మిక్సీ జార్లో యాడ్ చేసి గ్రైండ్ చేయండి. ఇలా పేస్ట్లా చేసి పక్కన ఉంచండి. అలాగే టొమాటో ఆనియన్ మిక్చర్ కూడా చల్లారాక పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా చేయండి. ఇది కూడా సపరేట్గా బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లిపాయలని వేసి వేపండి. తర్వాత ఆనియన్ టొమాటో పేస్ట్ని వేసి 5 మినిట్స్ ఫ్రై చేయండి. అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసి బాగా కలపండి. వాటర్ యాడ్ చేసి బాగా ఉడికించండి. అందులో సాల్ట్, గరం మసాలా, మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసి బాగా కలపండి. ఈ అల్లం ముక్కలు తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. అంతా కలిపి మూత పెట్టి 10 to 15 మినిట్స్ ఉడికించుకోండి. లాస్ట్లో బటర్ వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ పాలక్ కార్న్ కర్రీ రెడీ. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.